బుద్ధి అనే ఒక పాయింట్ని ఒక్కసారి తెలుసుకుందామమ్మా. ఎక్కడన్నా బూత్ మాటలు మాట్లాడినప్పుడు కానీ, చెడు పనులు చేసినప్పుడు కానీ, గొడవ జరిగినప్పుడు కానీ అక్కడ ఏం పాయింట్ వాడతాం మనం? బుద్ధి లేదా నీకు అంటాం. అంటే బుద్ధి లేదా అంటే ఏంటిది? కాని పని చేసినప్పుడే మాట్లాడతాం కదా వాడుని. అదే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మంచి మార్కులు సంపాదించుకొని తల్లిదండ్రులు చెప్పిన నడకలో నడిచినప్పుడు బుద్ధిమంతుడు అంటాము. ఈ పాయింట్ ప్రతి స్టూడెంట్, ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లి ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింటే బుద్ధి. దానికంటే చిన్నది హీనమైనది మనస్సు. మనస్సు ఏం చేస్తా అంటే చంచలం. బుద్ధి అలా కాదు. అలాంటి బుద్ధిని సంపాదించుకొని ఆ బుద్ధితో ఎలా సాధించాలో తెలుసుకొని సాధించి మొదటి స్థానంలో నిలిచిన వాడే మన విశేషమైన నాయకుడు. మరి చవితి అంటే ఏంటిది? చవితి అంటే సమాధి స్థితి. అంటే మన లోపల ఎన్నో సమాధానాలు ఉన్నాయా, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఈ చిన్న పిల్లడి వాడికి వెళ్ళి ముసలి వాళ్ళ వారికి, రేపు చచ్చిపోయే వాళ్ళకు కూడా ఎన్నో ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయా? ఆ ప్రశ్నలు దొరికే, సమాధానాలు దొరికే సమాధి స్థితి ఎక్కడుంది ఆ కనుక్కోవడమే చవితి. చూడండి, ఏదో మామూలుగా వినాయక చవితి అనగానే ఉండ్రాలు చేసి వినాయకుని నిలబెట్టుకొని ఇంత పత్రి ఏదో పెట్టి పూజ చేయడం వరకే కాదు. మహానుభావులు, యోగులు, మునులు, ఋషులు, దేవుళ్ళందరూ ఇంత గొప్ప నాయకునికి చవితి అంటే ఏంటిదంటే మనలో మనం లీనమై, దాని పేరే ఏకాంతము. మనలో మనం లీనమవుతామా అమ్మ? ముచ్చట్లలో లీనమవుతాము, ఆలోచనలలో లీనమవుతాము, గతంలో జరిగిపోయిన చెత్తలో లీనమవుతాము. అందుకనే భగవంతునికి మనం దూరం అవుతాము. భగవంతునికి విశేషమైన నాయకుడు వినాయక చవితికి నువ్వు దగ్గర కావాలి అంటే నీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలు నీ లోపల ఎక్కడ పుట్టినాయో అక్కడే సమాధానం ఉన్నది అని చెప్పడమే చవితి. అంటే మరి మన ప్రశ్న ఎక్కడ పుట్టిందో అక్కడికి నువ్వు వెళ్ళాలి. ప్రశ్న ఎక్కడ పుట్టింది? లోపల కదా. ప్రశ్న ఎక్కడ పుట్టింది? లోపలే కదా. ఆ లోపలికి నువ్వు వెళ్ళాలి. వెళ్తున్నామా? మనం ఎక్కడికి వెళ్తున్నాము? బయటకి వెళ్తున్నాము. ఆ బయటకి వెళ్ళడమే మనస్సులో వచ్చే ఆలోచనలు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఫస్ట్ అంటే ఇందాక నుంచి నేను చెప్తున్నాను, ఇచ్చిండు, ఎప్పుడు తినాలో చెప్పిండు, ఎప్పుడు తినకూడదు చెప్పిండు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా బతకాలి, ఎలా బతకకూడదు, ప్రతిదీ కూడా భగవద్గీతలో ఇచ్చిండు భగవంతుడు. నీకే బాధ లేకుండా ఇచ్చిండు. కానీ ఆ బాధలన్నీ మీరు మీ చేతులారా నాశనం చేసుకుంటారు. ఎందుకంటే భగవద్గీత తెలుసుకుంటలేదు కాబట్టి. ఇలా కూర్చొని తెలుసుకున్నా కూడా మనం చదవాల్సిన పని లేదు కదా తల్లి. అందుకని చక్కగా 7 రోజులు మంచిగా సత్తా పెట్టుకోండి. మాస్టర్లు వస్తారు, రోజొక్క మాస్టర్లు వస్తారు, వివరిస్తారు ధ్యానం గురించి. నేను ఇప్పుడు ఇంకా ధ్యానం గురించి ఏమీ చెప్పలేదు. ఉత్త ఏదో